2016 నవంబర్లో ముంబైలోని కరోడి అనే గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ సెయింట్ ఆంథోనీస్ పారిస్ కి చెందిన చర్చ్ బయట ఉన్న జీసస్ క్రైస్ట్ విగ్రహం కాలు నుండి నీరు రావటం ప్రారంభమైంది. అది గమనించిన స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇది జీసస్ చేసిన మిరాకిల్ అని ప్రచారం కూడా జరిగింది. ఆ వింతను చూడటానికి ముంబై నుంచి బయట ప్రాంతాల వారు కూడా చాలా మంది వచ్చారు. ఆ వార్త ఆ నోట ఈ నోట పాకి 2 రోజుల్లోనే వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి రావడంతో పోలీసు సెక్యూరిటీ మీడియా కవరేజ్ కూడా వచ్చింది. ఆ పవిత్ర జలాన్ని చాలా మంది తల మీద చల్లుకొని దాన్ని తీర్థంలా తాగి ఇంకా బాటిల్స్ లో కూడా పట్టుకొని మరీ వెళ్లారు. ఆ సమయంలో ఆ చిత్రాలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వింత దేవుడే చేశాడని, అది దేవుడి గొప్పదనమని చాలా మంది ప్రచారం చేశారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అని ప్రచారం కూడా జరిగింది. ఇలా ఆ ప్లేస్ బాగా పాపులర్ అయింది. అయితే ఆ వింత మీద రీసెర్చ్ చేయడానికి ఫిన్లాండ్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చారు. ఆయన రీసెర్చ్ చేసి పెద్ద ట్విస్ట్